హాయ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు రెసిపీ మోతీచూర్ లడ్డు అండి. ఒక గిన్నె శనగపిండి తీసుకున్నాను, కొలతలతో తీసుకోండి. ఇలా నీళ్లు పోస్తూ కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా జారుడుగా కలుపుకోవాలండి. ఇలా చూస్తే గంటకి ఈ విధంగా రావాలి. ఆయిల్ వేడెక్కాక జల్లి అంటే ఉంటే జల్లి, మీ దగ్గర ఎలాంటి జల్లి ఉంటే అలాంటి ఇలా తీసుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి, ఎక్కువ కలర్ రానివ్వకూడదు. ఇలా వేసుకోవాలండి. నెక్స్ట్ కూడా కొంచెంత అయ్యాక కొన్ని ముద్దలు ఉన్నవి ఇలా విచ్చుకోవాలండి. కొద్దిగా చల్లారాక ఇట్లా ఇవి కొద్దిగా చల్లారాక అంతవరకు చక్కెర పాకు పట్టుకోవాలండి. కొద్దిగా తక్కువ అండి, గిన్నె పోసుకున్నాం కదండి, దానికి కొంచెం తక్కువ. స్వీటు మరీ ఎక్కువ అవుతుందండి, అందుకని కొంచెం తక్కువ. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, తొందరగా పాకం వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. తీగ పాకు వచ్చే వరకు చూడాలండి. చక్కెర కరిగేంత కలుపుతూ ఉండాలండి. తీగ పాకు చూసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోండి. ఇలాచీ పౌడరు, టేస్ట్ బాగుంటుందండి ఇలాచీ పౌడర్ వేసుకుంటే. ఇంకా కొంచెం రావాలండి. ఇలా చూసుకోవాలి పాకు వచ్చిందా లేదా. ఇంకా కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇలా తీగ పాకు రావాలండి. పాకులో ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. కొద్దిగా వేస్తూ నెయ్యి వేయాలండి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలండి. మీకు నచ్చిన సైజులో పట్టుకోవచ్చు. ఇలా దీనిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. మీకు బాదం అయితే బాదం, కాజు అయితే కాజు, ఈ విధంగా అన్నీ వేసుకోవాలి.